మీ వల్లనే కేసీఆర్ ఓడిపోయిండు, మీరు అనవసరంగా కేసీఆర్ని ఓడగొట్టిండు అన్నారు. కేసీఆర్ని ఎందుకు ఓడగొట్టినామో మీకు చెప్పాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీరు అనేక రకాలుగా ల్యాండ్ స్కాములు చూసిర్రు, శాండ్ స్కాములు చూసిర్రు, మెడికల్ స్కాములు చూసిర్రు, ఎడ్యుకేషనల్ స్కామ్ చూసిర్రు, ఇట్లా అనేక రకరకాల స్కాములు చూసిర్రు. కానీ ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చింది CMRF స్కామ్, అంటే సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ చేసింది ఎవరు అంటే చాలామంది ఎమ్మెల్యేలు చేసినట్టున్నారు గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతుంది ఒక ఎఫ్ఐఆర్. ఇట్లాంటి ఎఫ్ఐఆర్లు అనేకం ఉన్నాయి, అనేకమైనటువంటి లెటర్లు ఉన్నాయి. ఎవరి మీద చేసిర్రు, ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది మీకు తెలియాలంటే అమంగల్ పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఎఫ్ఐఆర్ నంబర్ 83/2026 డేటు 10/4/2026. మరి ఇది ఎవరు చేసిర్రు అని అంటే మీరు చూడొచ్చండి, ఇక్కడ జంగయ్య అమంగల్లోనే. మరి ఇది వాళ్ళ తండ్రి పేరు బాలయ్య, 50 సంవత్సరాలు అని చెప్పేసి ఉంది. ఆయన ఆక్యుపేషన్ లేబర్ అని ఉంది. మరి గడ్డం నరేష్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చిండు ఆయన. మరి మీరు చూడొచ్చు ఇక్కడ. మరి ఏందన్న ఎవరి గడ్డం నరేష్ అంటే మీరు ఇక్కడ చూడొచ్చండి, సిఎంఆర్ఎఫ్ సంబంధించి గడ్డం నరేష్ క్లోజ్ అసోసియేటెడ్ ఆఫ్ శ్రీ జైపాల్ యాదవ్, ఎక్స్ ఎమ్మెల్యే కల్వకుర్తి.